ఎంపీటీసీ 1 శ్రీ బోళం రామప్రసాద్ గారికి, ఎంపీటీసీ 2 శ్రీ బోళం వెంకటేష్ గారికి, జడ్పీటీసీ శ్రీ సుకల రమణమ్మ గారికి, ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకు, ఆరోగ్య శాఖ సిబ్బందికి, ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయినటువంటి మన ఆయాలకి, వాచ్మెన్కి, తర్వాత మన వంట సిబ్బందికి, విద్యార్థులకి అందరికీ ఆహ్వానం అండి. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఈ సంవత్సరం ఇది 2వది, టోటల్గా చూసుకున్నట్లయితే ఇది 3వది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాము రమ్మన్నామని అనుకోవద్దు. మీ పిల్లల ప్రగతిని తెలియజేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునే పండుగ అయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే బామిని మండలం స్కూల్లో, మన్యం పార్వతీపురం జిల్లా బామిని మండలం స్కూల్లో ఆయన హాజరయ్యారు. దీని ద్వారా అంటే విద్యకి ప్రభుత్వం ఎంత కృషి చేస్తున్నది, ఎంత ప్రాముఖ్యత ఇస్తుంది తెలియజెప్పడానికి అన్నమాట. ఇది సాధారణంగా ఇలాంటివి ప్రైవేట్ స్కూల్స్లో జరుగుతుంటాయి, కానీ ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది జరిపి పిల్లల యొక్క ప్రవర్తన, వారు సాధించిన ప్రగతి, వాళ్ళ యొక్క విశిష్టతలు, వాళ్ళు ఏ రంగంలో బాగున్నారు, ఏ రంగంలో బాగులేరు అనేది తెలియజెప్పడానికి ఇది ఒక మంచి వేదిక. తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చినట్లయితే వాళ్ళకి వాళ్ళ పిల్లలతో పాటు మిగిలిన పిల్లలు కూడా ఎలా చదువుతున్నారు ఏంటనే తెలుస్తుంది. స్పర్ధయా వర్ధతే విద్య. ఏ విషయంలోని కూడా పోటీ ఉండకూడదు, కానీ చదువు విషయంలో పోటీ ఉండాలి. చదువు విషయంలో పోటీ ఉంటేనే వాళ్ళు బాగుపడతారు. ఎందుకంటే వాడికంటా నేను 2 మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలి, వాడికంటా నేను బాగా ఆడాలి అని. పాఠశాల అనేది ఒక చదువు మాత్రమే కాదు, ఇక్కడ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వాళ్ళల్లో ఉన్న కళల్ని వెలికి తీసే ఒక వేదిక, అలాగే వాళ్ళ సంస్కారవంతంగా తీర్చిదిద్దే ఒక ఇల్లు. మీ ఇంటి దగ్గర అయితే తల్లిదండ్రులు చెప్తారు ప్రవర్తన ఎలా ఉంది ఏంటన్నది. ఇక్కడ మనకు చాలామంది హాస్టల్ పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు. పిల్లలు ఇక్కడ మట్టి ముద్దలు అంటారు అన్నమాట. ఉపాధ్యాయులు వాళ్ళని ఒక రకంగా తీర్చిదిద్దుతారు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, సంస్కారం ఎలా నేర్పించాలి, ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా చదువుతో పాటు ఉపాధ్యాయులు పిల్లలకు నేర్పే విద్యలో భాగం ఇది. పిల్లల్ని దండించారని, కొట్టారని తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో బాధపడకండి. మా చిన్నప్పుడు ఇంకా చాలా గట్టిగా కొట్టేవారు పేరెంట్స్ని. పేరెంట్స్ వాళ్ళు ఒక్కరు కూడా వచ్చి అడిగేవారు కాదు, టీచర్స్ కొట్టినా సరే. వాళ్ళని క్రమశిక్షణలో భాగంగా మాత్రమే మేము శిక్షిస్తాం, కానీ వేరే ఉద్దేశంతో శిక్షించాం. మీకు 1-2 పిల్లలు అయితే ఇక్కడ ఉన్న 866 మంది మా పిల్లలే. మా సొంత పిల్లల కంటే కూడా మేము ఎక్కువగా బాగా చూసుకుంటాం వీళ్ళని. వాళ్ళకి ఒంట్లో బాగోకపోతే చూసుకుంటాం, హాస్పిటల్కి తీసుకెళ్తాం, వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టిస్తున్నాం, బాగా చదివిస్తున్నాం. ప్రభుత్వం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూసినట్లయితే అందరూ చూసుంటారు. పాఠశాలలో బెంచీలు ఉన్నాయి, ఐఎఫ్పి ప్యానల్స్ ఉన్నాయి. వాళ్ళకి టెక్నాలజీ పరంగా మారుతున్న కాలంతో పాటుగా వాళ్ళకి టెక్నాలజీ పరంగా విద్యను అందిస్తున్నది. అలాగే సాయంత్రం కూడా విద్యాశక్తి కార్యక్రమాలు అమలవుతున్నాయి. 10th క్లాస్కి 100 days ప్లాన్ అమలవుతున్నది. ఇవన్నీ తర్వాత మా మాస్టర్ చెప్తారు మన స్కూల్ సాధించిన ప్రగతి. ఇవన్నీ కూడా అమలు చేస్తున్నది ప్రభుత్వం. అంటే విద్య పట్ల ప్రభుత్వం ఎంత నిబద్ధత ఉందో మనం ఆలోచించుకోవచ్చు. తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటంటే పిల్లల్ని సక్రమంగా పాఠశాలకు పంపించడం. వాళ్ళు యూనిఫామ్, గవర్నమెంట్ సప్లై చేసినటువంటి యూనిఫామ్ వాళ్ళు చెత్తగా వేసుకున్నారా లేదా, టక్ చేసుకున్నారా లేదా, ఆ SRKVM కిట్ వచ్చినటువంటి 6 వస్తువులు వాళ్ళు వాడుతున్నారా లేదా, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్ని సక్రమంగా వాడుతున్నారా లేదా, ఇవన్నీ మీరు చూడాలండి. మీ బాధ్యత అది. ఇక్కడ మా పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళు సెలవులు వచ్చినప్పుడు మీరు అడగాలి వాళ్ళకి ఎలా చదువుతున్నారు, ఏంటి, మీకు మార్కులు ఎలాగొచ్చాయని. మీకు అసెస్మెంట్ బుక్స్ చూపించే ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రుల ఇంటరాక్షన్లో భాగంగా మీ పిల్లలు సాధించే ప్రగతి ఇదివరకు పేపర్లో రాసేవాళ్ళని, కానీ ప్రభుత్వం కొత్తగా అసెస్మెంట్ బుక్స్ ప్రవేశపెట్టింది. సంవత్సరంలో జరిగే 4 యూనిట్ పరీక్షలు, వాటి ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అంటున్నాం, 2 క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ పరీక్షలు, వాటి సమ్మేటివ్ ఎగ్జామ్స్ అంటున్నాం. వీటి యొక్క ప్రగతిని ఆ పుస్తకాల్లో మీరే చూసుంటారు. మీ పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు, ఎలా రాస్తున్నారన్నది. చదువు ఎప్పుడు కూడా కాపీ కొట్టడం కాకుండా కష్టపడి చదవాలి. కష్టపడి చదివితే వచ్చిన విద్యని ఎప్పటికీ మర్చిపోం. అది గుర్తుంచుకోండి. మీ పిల్లలకు మీరు సక్రమమైన మార్గంలో టీచర్లు చెప్పినట్టు విని బాగా చదువుకోండి అని చెప్పి సూచనలు, సలహాలు ఇవ్వండి. ఇచ్చి మీ పిల్లల అభివృద్ధికి ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తుందో, అంటే విద్యాశాఖ మీద గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుందో ఒకసారి చూడండి అమ్మా. పాఠశాలలో అన్ని సౌకర్యాలు మీకు కల్పిస్తుంది. క్లాస్ రూమ్స్ ఉన్నాయి, కూర్చోడానికి బెంచీలు, లైట్లు, ఫ్యాన్లు, లైటింగ్, తర్వాత ఏమో విస్తారంగా గాలి వెలుతురు ప్రసరించడానికి కిటికీలు, వాటికి అస్తమాట రంగులు వేయించడం, అలాగే టాయిలెట్ మెయింటెనెన్స్కి ఆయాలని, అలాగే స్కూల్ యొక్క జాగ్రత్త కోసం రాత్రులు వాచ్మెన్ని, వాళ్ళందరినీ గవర్నమెంటే భరిస్తున్నది. ఫ్రీగా టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నది, నోట్ బుక్స్ ఇస్తున్నది, ఫుడ్ పెడుతున్నది మధ్యాహ్నం పూట. అలాగే పిల్లల రక్తహీనత రాకుండా చిక్కీలు, అంటే మన ఇంటి దగ్గర కూడా మన పిల్లలకు పెట్టడం, చిక్కీలు, అంబలి, రాగి జావ, బెల్లం, రాగి, కాల్షియం అండ్ ఐరన్ ఉంటే పిల్లలకి, ఎదిగే పిల్లలకు బాగుంటుందని ఆ
ఇస్తున్నది. వారంలో 5 రోజులు గుడ్డు పెడుతున్నాం పిల్లలకి, సంపూర్ణ పోషకాహారం పెడుతున్నాం రోజుకో రకమైన వెరైటీతోనే. ఇవన్నీ తిని పుస్తకాలు తీసుకుని బట్టలు వేసుకుని అన్నీ ఫ్రీగా ఇస్తున్నది గవర్నమెంట్. కాబట్టి పిల్లల పని ఏంటి, ఇచ్చిన శుభ్రంగా వాడుకొని వాళ్ళు బాగా చదువుకోవాలి. బాగా చదువుకుని వాళ్ళు సాధించే ప్రగతి మనకు ఇప్పుడప్పుడే కనిపించదు. విద్యాశాఖలో ప్రగతి దగ్గర 10-15 ఏళ్ళు పడుతుంది. వాళ్ళు చదువుకుని ఏదైనా ఉద్యోగమో లేకపోతే స్వయం సమృద్ధో లేకపోతే వ్యాపారం పెట్టుకోవడానికి మ్యాక్సిమం 10-15 ఏళ్ళు పడుతుంది. అమ్మో ఇంతసేపు అనుకుంటాం. సాధారణంగా ఏమనుకుంటామంటే 4 నెలల్లో వరి పంట వచ్చేస్తుంది, 5 ఏళ్ళలో మామిడి చెట్టు కాసి వస్తుంది, ఈ పిల్లల మీద పెట్టుబడి వేస్ట్ అని అనుకుంటాం. కానీ ఎప్పటికీ కాదు. ఈ 10th క్లాస్ వరకు ఇంటర్మీడియట్ వరకు మీకు తల్లికి వందనం డబ్బులు కూడా ఇస్తుంది గవర్నమెంట్. అంటే పిల్లల యొక్క పుస్తకాలు, పోటీ పరీక్షల్లో వాళ్ళకి ఉపయోగపడే పుస్తకాలు, పెన్నులు, వాళ్ళకి అవసరమైన వస్తువులు కొనుక్కోవడానికి మనం వాటికి మాత్రమే వాటిని వినియోగించాలి. ఏదైనా సప్లైలో ఒకసారి పిల్లలకి షూలు అవి రావు, అప్పుడు మీరు ఆ డబ్బులతో వాటిని కొనాలమ్మా. ఎందుకంటే మాకు ఇచ్చిన ఇంటికి ప్రకారం వస్తాయి, కొంతమంది జాయిన్ అవుతుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఒకసారి పిల్లలకి లోటు రావచ్చు. ఆ రాని పిల్లలకు మీరు ఆ డబ్బులతో వాటిని కొనాలి, బూట్లు అవి. అంతేకాని గవర్నమెంట్ ఇవ్వలేదు అని మాత్రం అనొద్దు. మ్యాక్సిమం ఇచ్చిన కాటికి మాత్రం గవర్నమెంట్ ఇస్తుంది. ఏదో లోపం వస్తే మనం సరిదిద్దుకోవాలి. ఆ డబ్బులతో వాళ్ళ పోటీ పరీక్షలు కానీ వాటికని వాటి కోచింగ్లు కానీ ఉపయోగిస్తే మీకు తర్వాత ఎడ్యుకేషన్ అంతా కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుంది గవర్నమెంట్. అంటే రూపాయి కూడా మీరు కట్టాల్సిన పని లేకుండా ఉన్నత విద్య పిల్లలందరూ చదువుకోవచ్చు. దాని యొక్క ఫలితాన్ని గత 20 ఏళ్ళ నుంచి మనం చూస్తున్నాం. పిల్లలు టెక్నాలజీ పరంగా మన వాళ్ళు ఎక్కువగా అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యారు. అమెరికాలో ఉన్న ఇంజనీర్లు అందరూ మన భారతీయులు, అందులో మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాగే డాక్టర్లు, నర్సులు, ఐఐటి చేసిన వాళ్ళు, తర్వాత ఐటీఐ చేసి ఫిట్టర్లు, వెల్డర్లు, వీళ్ళందరూ పశ్చిమాసియా దేశాలకు అది వెళ్తున్నారు. అంటే మ్యాన్ పవర్ అనేది ఎక్కువగా చదువు వల్ల తయారవుతుంది. కాబట్టి మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా మీ పిల్లల్ని గవర్నమెంట్ చదివిస్తున్నది. కాబట్టి గవర్నమెంట్కి మనం ఎంత కృతజ్ఞత ఉండాలి. పేరెంట్ మీటింగ్ చాలా తక్కువ మంది హాజరయ్యారు. మన జూలైలో జరిగిన దానికి ఎక్కువ మంది వచ్చారు. బహుశా వ్యవసాయ పనుల వల్ల చాలా మంది రాలేకపోయి ఉంటారు. కానీ ఈసారి మాత్రం ఎక్కువ మంది హాజరయ్యేలా చూడండి. చూడటం వల్ల ఏముంటుందో మీకు తెలుస్తుంది. ప్రభుత్వం ఎంత కృషి చేస్తున్నది విద్యాశాఖకి, దీనివల్ల మా పిల్లలకి ఎంత లబ్ధి పొందుతున్నామో, మేము ఎంత లబ్ధి పొందుతున్నామో అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి అందరినీ కలిసి చూడటం వల్ల మన ఆలోచనలు కూడా పెరిగితే మన పిల్లల్ని ఎలా చదివించాలి, ఏం చెయ్యాలి, భవిష్యత్తులో వాళ్ళు ఏమవుతారు అనేది మన ఆలోచనలు కూడా షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. టీచర్ల యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్య విషయంలో టీచర్లు చెప్పింది జాగ్రత్తగా వినండి. మీ పిల్లలు మా పిల్లలు ఇక్కడ, మీరు వదిలేసి వెళ్ళిపోతే మేము చూస్తున్నాం వాళ్ళని. కాబట్టి వాళ్ళు మా పిల్లలు కాబట్టి వాళ్ళని ఎలా చూడాలో మాకు తెలుసు. ఒకవేళ మేము తిట్టినా కొట్టినా వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ హెయిర్ కటింగ్ కానీ మార్చుకోమని మేము చెప్పినా మీరు వాళ్ళని సపోర్ట్ చేయొద్దు. వాళ్ళు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కి అలవడకుండా మన మనిషి ఏం చేయాలంటే ముందర వాళ్ళ కుటుంబం బాగుపడాలి. ఇక్కడ క్రమశిక్షణతో ఉంటే వాళ్ళ కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది. మంచి బుద్ధులతో, క్రమశిక్షణతో, సంస్కారంతో పిల్లలు ఎదగాలి. కాబట్టి ఇలాంటివన్నీ మీ సూచనలు మీ అందరికీ తెలియజేయడానికి ఇది ఒక వేదిక అవుతుంది. అందుకని మిమ్మల్ని అందరూ ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానించినందుకు వచ్చినందుకు మీరు మీ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యారు, క్లాస్ టీచర్స్తో, సబ్జెక్ట్ టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యారు, వాళ్ళ ప్రగతి మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ సభను ఏర్పాటు చేస్తుంది ఎందుకంటే సభాముఖంగా మీకు పిల్లల్లో ఉన్నటువంటి వాళ్ళ కళల్ని వెలికి తీసే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించడానికి, మా పాఠశాల యొక్క ప్రగతిని నివేదించడానికి, ఇక్కడ టీచర్లు ఏం చేస్తున్నారు, పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు, వాళ్ళ చదువు ఎలా చెప్తున్నారని తెలియజెప్పడానికి, అలాగే మన స్థలదాతలు, అలాగే ఊళ్ళో ఉన్న ప్రముఖులు అందరూ వచ్చారు. కాబట్టి వీళ్ళందరినీ చూసి మన పాఠశాల, ఈ ఊళ్ళో ఉన్న పాఠశాల ఎంత గొప్పదో, ఎంతమంది ఎంత ప్రగతికి కృషి చేస్తున్నారో అని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి కొంచెం శ్రద్ధగా వినండి. ఇది అయిపోయిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ అయిపోయిన తర్వాత మీ అందరికీ మా పాఠశాలలో భోజనం కూడా ఉంది. ప్రభుత్వం ఏదైతే విద్యార్థులకు అందిస్తుందో ఆ భోజనం మీరు కూడా రుచి చూసి సంతృప్తికరంగా వెళ్తారని ఆశిస్తున్నాం. తర్వాత కార్యక్రమాన్ని మన ఈవీ రమణ సార్ కొనసాగిస్తారు. థ్యాంక్ యూ మేడం.